ఇవి ఈరోజు కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకసారి ఆధారాలు మీరంతకు మీరే జర్నలిస్టులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి. ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు అబద్ధాలకు మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్ official website of Heritage, downloaded on 10th February 2026, wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 February 15న 5 రోజుల తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. మ్యానుఫ్యాక్చరింగ్గా. The moment this has become a controversy, within 5 days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co-manufacturing hub. 10th February, the evidence spoke as manufacturing units, factories, addresses of Heritage Dairy. Number 1 evidence. Next page, number 2. This is on 14th February 2026, Dumaram lechina ventane, the moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastri. Makaranand Shastrini February 14th, 2026న ఫైర్ తీసేస్తూ ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు February 14, 2026. నెక్స్ట్ పేజ్ లేకి పమ్మ. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్. 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, ఇందాపూర్, మహారాష్ట్ర,
₹278 కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. While Chandrababu Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. They quoted ₹278 and they were awarded ghee contracts. Next page. While this happened on 15/5/2015, this is a statement of 2016 March 18th. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. 2016 మార్చ్ 2016 March 18th, Indapur Dairy was disqualified as they failed the lab tests. Then next page. Within 3 months, the very same Indapur Dairy which was disqualified, within 3 months was once again restored the status as qualified. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్, మళ్ళీ కల్పించిన చంద్రబాబు. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ ఎవిడెన్స్. నెక్స్ట్ పేజ్. నవంబర్ 27న 2018న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321కి ఆర్డర్. November 27, 2018, Heritage Manufacturing Unit Indapur got the tender. They've quoted ₹321. Next page. The same very Indapur Dairy Milk Products Limited, after Chandrababu once again in 2024, once again after Chandrababu coming to power, this same very Heritage Manufacturing Unit on December 16th, 2025, which quoted ₹320 in the past, has now secured the tender in TTD, quoting ₹658. ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న ₹658 టెండర్ ఖరారు. ఇంతకుముందంత ₹300, ₹320, ₹330 ఉంటే ₹658కు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు. అసలు ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి ₹300కి నెయ్యి దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి చివరికి ₹658కు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను.
అసలు టీటీడీలో ఇంతకు ముందు గవర్నమెంట్లో అయినా, చంద్రబాబు గవర్నమెంట్ అయినా, మన గవర్నమెంట్లో అయినా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయినా ఒక టెండర్లు పాడి ఆ టెండర్ల ప్రొసీజర్లు పిలిచి ఆ టెండర్లలో L1 ప్రకారం ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చి ఆ ఘీని వాడతారు. ఇక్కడ సప్లై చేసే వాళ్ళు దేశంలో ఉన్న మిగతా గుళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నారు. గుడికి వచ్చే ప్రతి ట్యాంకరు కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో గుడికి రావాలి. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం? సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబులు, అక్రెడిట్ చేసిన ల్యాబులు రిపోర్ట్ తీసుకొని రావాలి. గీ సర్టిఫికేట్ తీసుకుని దట్ ఈస్ ఎ ప్రాసెస్. మన గవర్నమెంట్లో వచ్చింది కాదు, ఇంత ముందు దశాబ్దాలుగా జరుగుతుంది ఇదే. ఇప్పుడు కూడా ఇది ప్రాసెస్. ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళా వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఇది ఒక ప్రాసెస్. వీళ్ళది కూడా పాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే. ఇంతకుముందు డిస్క్వాలిఫై అయినారు కదా, డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు, పాస్ అయితేనే కొండ మీదకి పంపిస్తారు. ఇది ప్రాసెస్.